సుప్రీంకోర్టులో న్యాయమూర్తిపై జరిగిన సంఘటన బాధాకరమని, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. నెల్లూరులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాప్రతినిధులు పార్టీ మారదలిస్తే ఆ పార్టీ ద్వారా పొందిన పదవిని వదిలి రాజీనామా చేయాలన్నారు. ప్రజాప్రతినిధులు చట్టసభల్లో సభ్యులు, వారి కుటుంబ సభ్యులను దూషించడం సరికాదని, అలాంటి వారిపై చట్టాన్ని ప్రయోగించి చర్యలు తీసుకోవాలని వెంకయ్యనాయుడు మాట్లాడారు. బహిరంగంగా చెప్పాడు. నేషనల్ టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. ఏమంటే ఎందుకు ఇబ్బందుల్లో ఉంది? పరిమితులు దాటి శక్తిని మించి అప్పులు చేశారు కాదు. ఆ అప్పులు కూడా ఏదైనా దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే ప్రాజెక్టులకో, ఇరిగేషన్ ప్రాజెక్టు, పవర్ ప్రాజెక్టు కొంత రిటర్న్స్ వస్తాయి. మళ్ళా అట్లా కాకుండా ఇలాంటి పథకాలు, జనాకర్షణ పథకాలు పెట్టేందుకు మేము ఉచితంగా ఇస్తాం, మేము మహిళలకి బస్సులో ఫ్రీగా ఇస్తాం అన్నారు. వైకల్యం ఉన్నవాళ్ళు, అంగవైకల్యం ఉన్నవాళ్ళు, పూర్తిగా అనాథంగా ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళకి ఏదైనా ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలి. అందుకే నేను ఎప్పుడు చెప్తాను ప్రతి బహిరంగ సభలో కూడా, ప్రభుత్వము, చదువు, వైద్యం రెండింటికి దొరికితే ఇంకెదర వాటికి ఏటికి ఉచితంగా ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టాలి. చదువు భవిష్యత్తుకి అది ఉపయోగపడేది. ఆరోగ్యం బతకాలంటే దానికి మార్గం. అందరికీ వైద్యం చేయించుకునే పరిస్థితులు కొత్త విచిత్రమైన నవీన కొత్త రకాలైన జబ్బులు వస్తున్నాయి. నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటారు. అలాంటివి ఎక్కువ అయిపోతున్నాయి. రోజు ఖర్చు విపరీతం అవుతుంది. తట్టుకోలేక పేదవాళ్ళు, ధనికులు మధ్యతరగతి వరకు సరే దండాలు పడుతున్నారు. కానీ పేదవాడు తట్టుకోలేని వాళ్ళ సంగతి ఏంది? అలాంటి పేదవాళ్ళకు మాత్రం చదువు విషయంలో ₹1,00,000 కాన్వెంట్ ఫీజు దాన్ని ఫ్రీగా ఏంటని ఎవరిని చెప్తే అది సాధ్యం కాదు. మామూలు పాఠశాలలో చదువుకునేది చదువుకి. అలాగే వైద్యం, ప్రాథమిక వైద్యం, దీర్ఘకాలికమైన వైద్య విపత్తులు బాధపడుతున్న వాళ్ళకి ప్రభుత్వం చేయూతనందించి ఆ పేరేదన్నా కానీ వాటికి మాత్రమే వీటిని పరిగతం చేయాలా. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా తెచ్చిన అప్పులు ఎలా కట్టబోతుంది అనేది కూడా ప్రజల ముందు ఒక అఫిడవిట్ దాఖలు చేయాలి. కోర్టులో కాదు, ప్రజల ముందు ఒక అఫిడవిట్. ఈ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ ఇంత అప్పు ఉంది ప్రస్తుతం, నేను మళ్ళీ ఇంత తప్పు తెస్తున్నాను, ఈ 5 ఏళ్లలో అప్పులు తీర్చడానికి ఇది మార్గం, సంవత్సరాల కింద కడతాను. సొంతం కాదనుకోండి, ముఖ్యమంత్రి గారి మంత్రులు గారి, ఆర్థిక మంత్రి గారి ఆ ప్రణాళిక అసెంబ్లీ ముందు పెట్టి ఆమోదింపజేయాలి. అప్పు తెచ్చుకునే ముందు ఈ విధంగా చేస్తే ఆర్థిక వ్యవస్థ చక్కబడుతుంది. నిదానంగా అయినా అభివృద్ధికి ప్రధానత. అభివృద్ధి ముఖ్యంగా నీటిపారుదల, సాగునీరు, తాగునీరు, రవాణా సౌకర్యం, రహదారి సౌకర్యం, అలాగే నేను ఇందాక చెప్పినట్టు ఈ ప్రాణాంతకమైన వ్యాధులు పేదవాళ్ళకి సంక్రమించినప్పుడు వాటిని ఆదుకోవడానికి వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, నేను ఎప్పుడు ఉపన్యాసాలు చెప్తుంటాను, తెలుగులో కూడా అదే సామెత. చేపను పట్టేది నేర్పించండి, చేపను ఉచితంగా ఇవ్వద్దు. మధ్యాహ్నం నువ్వు కొరమేని ఇస్తే సాయంత్రం నాకు బొచ్చు కావాలని అడుగుతాడు. ఎవడైనా ఫ్రీగా ఇస్తాను వద్దంటారా? మీరు వద్దంటారా చెప్తున్నారు. నేను ఎవరైనా వద్దంటారా? ఫ్రీగా ఇస్తామంటే ప్రజలని తీసుకోవద్దని మనం చెప్పలేము. దాంతోపాటు ప్రభుత్వాలు ఎందుకు కొద్దిగా ధైర్యంగా పోతున్నాయంటే, సాయంత్రం వల్ల ప్రభుత్వానికి వెనక్కి వస్తుంటారు. ఉచితాలు ఎక్కువ అవడం వల్ల ఉదయం ఉచితం, సాయంత్రం అనుచితానికి మళ్ళా ఏం చెప్తాను మీకు అంతకు అర్థమే ఉంటుంది. నేను చెప్పండి, ఇందుకు మళ్ళీ గవర్నమెంట్ సాగపోతుంది కదా అని ధీమాగా ఉన్నారు. కానీ ఎంతమంది ఆరోగ్యం దానివల్ల దెబ్బతింటుంది. పేదవాళ్ళు కొంతమంది ఒకసారి ఎన్నికల ఫలితాల్లో కూడా మీరు చూశారు, చాలామంది పెద్దవాళ్ళు
వాళ్ళ కుటుంబ సభ్యులు సరిపోయారు కోపంతో కూడా కొంతమంది ఎలక్షన్లో వ్యతిరేకంగా ఓటేశారు. మనం ఒకవైపు మద్య నిషేధం అనేది అది ఒక పాలసీ బ్యాటర్. అది గవర్నమెంట్లు అమలు చేయలేకుండా ఏ గవర్నమెంట్ కూడా కానీ ప్రోత్సాహం చేయకూడదు. దీన్ని కూడా రాజకీయ పార్టీలు దృష్టిలో పెట్టుకోవాల్సింది. ముఖ్యంగా నేను వాళ్ళు చెప్పదలుచుకుంది, ఒకటి పార్టీ నాయకుల పైన, రెండు ఈ విస్తార పైన, మూడవది ప్రజల చేతిలో ఉండేది. సరైన భాష మాడకుండా అసెంబ్లీలో, పార్లమెంట్లో, జిల్లా పరిషత్లో, మున్సిపాలిటీలో, చట్టసభల్లో సరైన భాష మాడకుండా అసభ్య పర్యాలు, దూషణ పర్వాలు, కుటుంబ సభ్యులు, అసెంబ్లీలో లేని వాళ్ళని, పార్టీలకు చెందిన వాళ్ళని, వాళ్ళ కుటుంబ సభ్యులను విమర్శించడం, వ్యక్తిగతంగా తల్లిని దూషించడం, భార్యను దూషించడం, ఇది కూడా కొంతమందికి అలవాటు. ఇలాంటి వాళ్ళ పట్ల కఠినంగా చర్యలు తీసుకోవాలి. అసెంబ్లీ స్పీకర్, కౌన్సిల్ చైర్మన్, లోక్సభలో స్పీకరు, ఇలాంటి విషయాల్లో చాలా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. తక్షణమే ఆ సభ్యుడిని కొంతకాలం పాటు, నిర్దిష్ట కాలం పాటు సస్పెండ్ చేసే అధికారం కూడా చైర్మన్ ఉంది, స్పీకర్ కూడా ఉంది. దాన్ని మేయర్ గారిని తరచుగా ఉపయోగించాల్సిన తడం ఆసన్నమైంది. లేకపోతే ఈ కూతురు మాడేవాళ్ళు, ఇంట్లో వాళ్ళ గురించి మాడేవాళ్ళు, అవన్నీ కొందరు చెప్పారు. ఎందుకంటే మాడారు, వ్యక్తిగతంగా మాడితే ఒక ప్రయోజనం పడుతుంది, పైనుంచి కాయకూడదు వాళ్ళకి, లేకపోతే నీకన్నా ఉండాలి కదా. దానివల్ల నీ వ్యక్తిత్వం తగ్గిపోతుంది కదా. మొన్న మీరు ఎలక్షన్లో చూసి ఉంటారు, కూతురు మాడేవాళ్ళకి కూతురునే సమాధానం చెప్పారు అందరూ. కూతురు అంటే ఆ కూతురు కాదు, పోలింగ్ కూతురు పక్కన కదా అట్లా మాట్లాడేవాళ్ళు. సరే, అది వేరే కొంత గాలి కూడా పీల్చింది చాలా వరకు.